రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు, దాదాపు 32 సార్లు వెళ్ళారని కేటీఆర్ గారు మాట్లాడారు. మాట్లాడి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి, వెళ్ళడం రావడం తప్పితే ఖర్చులు బొక్క తప్పితే మ్యాటర్ ఏమి లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. ఏంటి సార్ అసలు ఢిల్లీ టూర్ ఊరికి వెళ్తుంటే అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు కొంత అంటే మందలించినట్టుగా కూడా రకరకాల కథనాలు వినపడతా ఉన్నాయి. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం? మందలించిందని నేను అనుకోను, కానీ కొంతకాలం ఏదైతుందో స్టేట్ సబ్జెక్ట్లో ముఖ్యమంత్రి ఏదైనా ఉంటే పార్టీ వ్యవహారాలు ఉంటే ఏఐసిసి ప్రెసిడెంటు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ అండ్ వేణుగోపాల్, ప్రతిదానికి రాహుల్ గాంధీ ఏదైతుందో నాట్ టు ఇంటర్ఫేర్ కావద్దనేది ఒక నిర్ణయం జరిగినట్టుగా, అందుకోసమే ఈయన ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగినట్టు కానీ వాళ్ళు లేదన్నట్టు కానీ కాలేదు. మొన్న ఏదైతుందో పోయాడో ఒక గంట సేపు ఏదైతుందో జరిగింది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు బయటికి వెళ్ళి వచ్చింది కనుక, దూకుడు స్వభావం కనుక, రేపు ఈ యొక్క రాష్ట్రము మనం సేఫ్గా ఉంచుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి అండ. ఓకే, ఫైనాన్షియల్లీ స్ట్రెంత్ ఉంది. కొంచెం కాంగ్రెస్ అభిమానులు మొదటి నుంచి కష్టకాలంలో ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారి కానీ సోనియా గాంధీ యూపీఏ 1, 2 కానీ ఇది స్ట్రెంత్ ఇచ్చింది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అసమ్మతి లేకుండా, వన్ సైడ్ దూకుడుగా లేకుండా ముఖ్యమంత్రి గారిని కంట్రోల్ పెట్టడానికి మొదటి నుంచి ఏదైతుందో ఆయన నిర్ణయం చేసినప్పుడు కానీ, నిర్ణయం జరిగినప్పుడు ఢిల్లీలో శ్రీధర్ బాబు గారు, భట్టి గారు అండ్ ఉత్తమ్ గారు కూర్చుండబెట్టి, అంటే అందరినీ కలుపుకొని పోతుంది ప్రభుత్వము, అందరినీ ఈక్వల్గా చూస్తుంది, కొత్త పాత అనేది ఎందుకు చేసిందంటే నిర్ణయం. అట్లే ఒక డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిని పెట్టి ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఏదన్నా కానీ ఇష్యూస్ కానీ ప్రతి దాంట్లో ప్రోటోకాల్లో ఉప ముఖ్యమంత్రి అనేది మంత్రే ఏమి లేదు, ఆరో వేలే. ఓకే, సేమ్ వైస్ చైర్మన్లు మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీ వాళ్ళకు సీటు ఆఫీసు ఏముండదు. ఇప్పుడు అంటే ఆయన మంత్రి ఉంటుంది అనుకోండి, కానీ ఈక్వల్ గా ఎప్పుడు కలిసి వెళ్తుందంటే కారణం ఏంటంటే కలెక్టివ్ గా ఉన్నామనే పద్ధతిలో. ఒక ముఖ్యమంత్రితో మాట్లాడతాను ప్రధానమంత్రి అన్నాడు కదా, కేంద్ర మంత్రులు అన్నారు కదా, అందుకోసం ఏదైతుందో జోడెద్దులాగా ఏదైతుందో ఈక్వల్ గా ఇతని దూకుడు స్వభావం కనుక మంచి చెడ్డ కొంచెం ఇద్దరు ఉండే వరకు డిఫరెంట్ ఉంటుంది ఏదైతుందో అది పార్టీ నిర్ణయం ప్రకారమే. అందుకోసం మీరు ఏ పోస్టర్ చూడండి, ఏ ఫంక్షన్ చూడండి, ఈక్వల్ గా ఏదైతుందో లైక్ భట్టి గారిని కూడా ఏదైతుందో ఒక ముఖ్యమంత్రి లెక్క ఆ వాతావరణం సృష్టిస్తున్నారు. కానీ ఏదైతుందో ఆయన 35 సార్లు పోయినా కూడా, 30 సార్లు పోయినా కూడా ఎక్కువ పార్టీ కార్యక్రమాలు పోయిన, పార్టీ ఇష్యూస్, పార్టీ స్ట్రాటజీస్ తర్వాత తప్పితే అధికార కార్యక్రమం అయితే ఆయన ప్రతిసారి పోయిందనేది లేదు. ఇట్లా ప్రధానమంత్రి నేను అనుకుంటున్నా ఇది సెకండ్ విజిట్ అనుకుంటా. ఎనీవే ఇట్స్ లాంగ్. కానీ ఒక ప్రధాని ఇప్పటి వరకు నేనైతే చదవలే 72 నుంచి, ఈయన ఒక మెమోరాండం ఇస్తే డిమాండ్స్ మీద ఆయన కూడా ఒక కాపీ రెడీ పెట్టిందంటే, అంటే కేంద్రం నిధులతో 50-50 ఉంటుంది, కొన్ని 25-75 ఉంటుంది. ఆ స్కీమ్స్కి ఏదైతుందో ప్రభుత్వం వాటి కూడా నువ్వు ఏదైతుందో ఇప్పుడు రైల్వే ఇది ఉంది, ఇట్ ఈస్ కేంద్రం సబ్జెక్టు, రాష్ట్రానికి సంబంధం లేదు. ఇప్పుడు డబుల్ లైన్ అయింది, త్రిబుల్ కూడా ఏదైతుందో ఒక ట్రాక్ ఏం చేస్తుందంటే అది నేను అనుకుంటున్నా BOT ఇచ్చేస్తారు కావచ్చు. ఒక ట్రాక్ ఏదైతుందో కంప్లీట్ ట్రాన్స్పోర్ట్ ట్రాక్ ఉంటుంది, రెండేమో ప్యాసింజర్ రైల్స్ ఉంటాయి. ప్యాసింజర్ లేనప్పుడు గూడ్స్ ఉంటుంది. ఒకటి కంప్లీట్ ఒక ట్రాక్ ఏదైతుందో ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. సో ఎక్కడైతే ఫ్లైఓవర్స్ ఉన్నాయో ఈ గేట్లు ఉండడంలో ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది కదా, ఈ ఫ్లైఓవర్స్ అన్నిటికీ 50% స్కీమ్ మీద ఏదైతుందో మొత్తం ఇప్పుడు సపోజ్ మన హైదరాబాద్కి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాయి. ఎన్నైతే ఇంతకుముందు గేట్లు అన్ని పోయి మొత్తం ఏదైతుందో రైల్ ట్రాక్ ఎంబడి మొత్తం ఫ్లైఓవర్స్ అవుతున్నాయి ఎక్కడైతే ఆ గేట్లు ఉన్నాయో. సో ఇప్పటికి కొన్ని ఏదైతుందో పెండింగ్ 50 శాంక్షన్ కేంద్ర ప్రభుత్వం చేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక అన్నట్టు మొన్న కేసీఆర్ ఉండే, ఆ డబ్బులు కట్టకపోవడం వల్ల ఆ పనులు పెండింగ్ ఉన్నాయి. ఎక్కడైతే ఎమ్మెల్యేస్ స్ట్రాంగ్ ఉండి అది కంపల్సరీ ఇది మాకు ఇబ్బందిగా మారుతుంది, హెవీ ట్రాఫిక్ ఉందని ఎంబడి పడితే ఆ 50% జమ చేస్తే అప్పుడు కేంద్రం టెండర్ అయింది. టెండర్ అది ఫర్ రైల్వే నామ్స్ తోటి ఆ టెండర్ ఏదైతుందో వర్క్ నడుస్తుంది. మా దగ్గర పెద్దపల్లి ఉంది, పెద్దపల్లి దగ్గర పని అయిపోతుంది, పెద్దపల్లి టు కూనారం. అదే మళ్ళీ ఇక్కడ కొలనూరు దగ్గర ఏదైతుందో సుల్తానాబాద్ టు కొలనూరు వయా శ్రీరాంపూర్ పోతుంది, ఇది హెవీ ట్రాఫిక్, అక్కడ కావడం లేదు. ఎందుకని? డ్యూ టు డబ్బులు. అలాగే నేను అనుకుంటున్న పథకబిల్ దగ్గర ఉంటుంది, అది కూడా జరగడం లేదు. ఈ షుడ్ పే దమ్ 50%, అది 50 కేంద్రము 50 ఏదైతుందో రాష్ట్రం ఇవ్వాలి. ఇక్కడ డబ్బు లేక అది మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదు, దానివల్ల పెండింగ్ అవుతుంది. ఏదేమైనా ఒక మంచి పరిణామం. ఇతను ఏదైతే రిప్రజెంట్ చేసిండో ఏం జవాబు ఇచ్చిండా ఇస్తా అన్నది లేదనేది
మనకు రాలే బ్రీఫ్లో రాలే. రాలే. కానీ అతను ఏదైతే ఏమేమి పెండింగ్ వచ్చినా ఆ లిస్టు మనకు బయటకు రాలి. ఈయన అడిగినే వచ్చింది ఆ లిస్ట్. ఆయన ఇచ్చింది ముఖ్యమంత్రి గారు ఎందుకు బయట పెడతారు? బట్ ఆ వాటికి కూడా మీరు ఏదైతుందో ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతుందో మేము ఇచ్చే డబ్బులకు మీరు ఇస్తేనే మేము రిలీజ్ చేస్తాం. ఇది కూడా మీ డ్యూటీ కదా, ఇది నన్ను అడుగుతున్నావు, దీని సంగతి ఏందని అడిగినట్టు. ఏది ఏమైనా ఇటు మంచి పరిణామము, డీటెయిల్ డిస్కషన్ అయితే జరిగింది. ఇక్కడ నుంచి ఎన్నికైన 8 మంది లోక్సభ సభ్యులు, శాసనసభ్యులు వదిలిపెట్టండి, 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు, సంజయ్ గారు తర్వాత కిషన్ రెడ్డి గారు. లక్ష్మణ్ గారు రాజ్యసభ ఉండి అది మెయిన్ పార్లమెంటరీ బోర్డులో వాళ్ళ టికెట్ల దాంట్లో ఉన్నాడు. వీళ్ళు కృషి చేసి ఈ మెట్రో కానీ వీళ్ళ సపోర్ట్ కూడా వీటికి ఏదైతుందో ఇప్పుడు ఇది ఎక్స్పాన్షన్ కాకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో మనం చూస్తున్నాం. ఈ రోజు మెదక్ ఉంది ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి ఏదైతుందో ఇప్పుడు మన ఇదే ప్యారేజ్ కాడ నుంచి మెడ్చల్ వరకు ఉంది. మెడ్చల్ వరకు ఏదైతుందో రోడ్ ప్లస్ ఏదైతుందో మెట్రో ఎక్స్పాన్షన్ ఏది మెడ్చల్ వరకు. అట్లనే ప్యారేజ్ నుంచి రోడ్ ఇదైతే మిలిటరీ ల్యాండ్ ఇచ్చింది, దానికి ఆల్టర్నేటివ్ ఇచ్చిండ్రు. రోడ్ కమ్ రైల్ మెట్రో అప్ టు మన ఇదేంటి మన షామీర్పేట. ఈ 2 ఇది ఎయిర్పోర్ట్ అయితే అవుతుంది అనుకోండి. ఈ రెండింటి కూడా మెట్రో తేవడానికి అటు కిషన్ రెడ్డి గారు కానీ ఇటు రఘునందర్ కానీ, అది రఘునందర్ గారి కింద వస్తుంది 2 ఎంపీలు, అట్లే విశ్వేశ్వర రెడ్డి గారు. ఇది ప్రజా ప్రయోజనం దుట్ల ప్రజలకు ఇన్కన్వీనియంట్ గా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో మెట్రో ఉండడం వల్ల ఏదైతుందో అర్జెంట్ ఉన్న వాళ్ళకి ఏదో ట్రైన్స్ మిస్ అవుతున్నాయి, ఆఫీస్ మిస్ అవుతున్నాయి, ఇంటర్వ్యూలు మిస్ అవుతున్నాయి, ఎగ్జామ్స్ ఏదైతుందో అటెండ్ కాక వలవల ఏడ్చిపోతుంది, 1 year వేస్ట్ అవుతుంది. కావాలంటే ఏదైతుందో అనుకున్న టైంకు 2 గంటల ముందు వెళ్తే కూడా ఒక్కొక్కసారి రావడం లేదు. గంటల ప్రయాణానికి 2 గంటల ముందు పెట్టుకున్నా మనం చేరడం లేదు. దానికో మెట్రో అనేది వెరీ నీడ్. దీనికోసం ఏదైతుందో బీజేపీ లోకసభ సభ్యులు 2 పార్లమెంట్ సభ్యులు ఏదైతుందో అంటే వాళ్ళు మంత్రులైన కనుక 6 లోక్సభ మిగిలిన 2 మంత్రులు, వాళ్ళ బాధ్యత ఈ మెట్రో పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం. అండ్ మూసి కూడా సుందరీకరణ ఏదన్నా అమెండ్మెంట్ ఉంటే వాళ్ళకు అకామిడేషన్ అంటే, బట్ దానివల్ల ఏదైతుందో డెఫినెట్లీ టూరిజం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదో కంట్రీకి పోయొచ్చారు కదా చూసాం మనం. డెఫినెట్లీ ఇప్పుడు ఏదైతుందో అక్కడ కాశీ దగ్గర కానీ ఇప్పుడు ఏదో 3-4 ప్లేస్లో యమునా ఇవన్నీ చేస్తున్నారు ఢిల్లీలో కనుక, ఇక్కడ కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దీనికి బీజేపీ వాళ్ళు అడ్డు పెట్టకుండా దానికి ఫండ్స్ కోసం ఏదైతుంది చేస్తే సాయం చేస్తే డెఫినెట్ గా వాళ్ళకి పేరు వస్తుంది. రేపు రిజల్ట్ దాని మీద సాయం చేసేదానికంటే దాని మీద బురద చల్లడం ఎక్కువైపోతుంది. నేను అనుకుంటున్నా కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటుండు ఇది కాంగ్రెస్ పేరు వస్తుందని ఎవరైతే రేవంత్ రెడ్డి గారు నిన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో స్పీచ్ ఇచ్చారు. నేను అనుకోను కదా అంటే కిషన్ రెడ్డి గారు దీన్ని వద్దు అని చెప్పే అవకాశం లేదు. దీనికోసం అతను సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తలేడు కావచ్చు. ప్రయత్నం చేయడానికి 2 ఫ్రెండ్సే ఫంక్షన్లో కలుసుకుంటున్నారు. ఒక పార్టీలో గతంలో పనిచేసిన వాళ్ళు, చిన్న స్థాయి నుంచి ఆయన పెద్ద స్థాయికి వచ్చిండు, ఆఫీసులో ఉన్న కాడి నుంచి ఇతను ముఖ్యమంత్రి అయిండు. తో సఖ్యతో కూర్చుండి ఏదైతుందో నెగోషియేట్ చేసి తనను కూడా ఈ స్కీమ్ అప్పుడు ప్రధానమంత్రి దగ్గర పోయినప్పుడు మీరు రండి అని చెప్పొచ్చు. ఈ రిప్రజెంటేషన్ కాపీలు తనకివ్వచ్చు. ఒక డెలిగేషన్ ఎంపీలేదు కానీ ఇక్కడ నుంచి మంత్రులు పోయి కూడా కిషన్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేయడంలో తప్పులేదు. రాష్ట్ర మంత్రి కనుక, సేవ్ ఉన్నది కనుక, పోయిన క్యాబినెట్ లో ఉన్నాడు కనుక, ఇంపార్టెంట్ వ్యక్తిగా ఒక మంచి పేరుంది. తో అతని బాధ్యత కూడా అతని మీద బాధ్యత పెట్టడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆరోపణ చేయడం వల్ల మనం రాజకీయంగా ఏదో జరుగుతుందనే వల్ల దానివల్ల మనకు నష్టం జరుగుతుంది కనుక లాభం జరగది. అది అతనితో కలిసి కూర్చుండి నువ్వు కూడా రమ్మంటే వస్తాడు కదా, రానప్పుడు మనం క్లెయిమ్ చేద్దాం, రానప్పుడు అతని మీద ఆరోపణ పెడతాను. కానీ మనం ఏదైతుందో ఇది దీనివల్ల మనకు రాష్ట్ర అభివృద్ధికి నష్టం జరుగుతుంది. ఈ పద్ధతి మంచిది కాదని ఒక మిత్రుడిగా ఈరోజు అగ్రస్థానంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈ క్రిటిసిజాన్ని వద్దు, సాధించుకుంటాని కోసం ఏదైతుందో మనం ఏదైతుందో ప్రయత్నం చేయాలి తప్పితే దీనివల్ల ఏదైతుందో నష్టం జరిగే అవకాశం ఉంది, డిలే జరిగే అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్తగా ఏదైతుందో డీల్ చేయవలసిందిగా మీ యోయో ద్వారా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్కు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.